మొత్తం నా నా ఎప్పటికీ నా చిరస్థాయిగా నా పేరు ఉండాలి అన్న ఉద్దేశంతో ఏది చేసినా కూడా ₹1 పెడితే మాకు ₹10 వచ్చేటట్టుగా అట్లా చేసిండు ఆ స్వామి. స్టార్ పడ్డాడు. 10 సంవత్సరాల నుంచి కడుతున్నాం మేము గుడికి ఎక్కడ ఏది లోటు లేకుండా నేను అన్ని సమకూరుస్తున్నా. మంది భక్తులు నాకు కొంచెం సాయం చేస్తున్నారు. ఆ సాయం అంతే, అది నేను చేసినా నా గొప్ప కాదు. ఏంటంటే ఆ మాట అలా వస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మొత్తానికి అయితే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. ఈరోజు మన టెంపుల్ ఎక్కడంటే చింతపల్లి దగ్గర ఇంజమూరు గేట్ యువతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే దర్శనం గురించి వెళ్తున్నాం. మొత్తం టెంపుల్ అయితే తిరుపతి మాదిరిగా ఉంటుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి టెంపుల్ అయితే కడుతూనే ఉన్నారు. మొత్తానికైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు వీడియో మొత్తం చూపిస్తాను గైస్. సో గైస్, మనం అయితే మొత్తానికైతే టెంపుల్ కాడికి వచ్చేసినాం. చూడండి ఎంత పెద్ద టెంపుల్, చాలా రోజుల నుంచి కడుతూనే ఉన్నారు. టెంపుల్ అయితే ఎంత లోపల ఎట్లుందో నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చింది. మొత్తానికైతే లోపల ఎట్లుందో మీకు చూపిస్తారు రండి. ఇక జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏడుగొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఈ గుడి కట్టడానికి మా వారు చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా అనేక కష్టాలు పడ్డాడు. 10 సంవత్సరాల నుంచి కడుతున్నాం మేము గుడి. 10 సంవత్సరాల నుంచి కడుతున్నాము, ఇంకా కడుతూనే ఉన్నాం. లాస్ట్కు మా వారు మన గుడి ఓపెనింగ్ ఉంది అనగా 2021 ఆగస్టు నెల 7వ తారీఖైన అకస్మాత్తుగా ఆయనకు గుండె నొప్పి వచ్చింది. ఒక 20 నిమిషాల్లో అయిపోయింది ఆయన. అప్పటికి గుడి పని చాలా వరకు అయ్యింది. అక్కడక్కడ కొంచెం పనులు ఉన్నాయి. ఆ పనులు చేయించడానికే ఇంకా ఆయన చనిపోయినాక 6 నెలల తర్వాత నేను ఇక్కడికి వచ్చిన. అందరితోని మాట్లాడినాము, గుడి పని ఆపకూడదు, పని చేయమని చెప్పిండ్రు. నేను అలాగే గుడి పని సాగించినాం. నేను నా కొడుకు మొత్తం గుడి పని కంప్లీట్ చేసినాం. 2023లో గుడి ఓపెనింగ్ ప్రతిష్ట జరిగింది. మే నెల 31న గుడి ప్రతిష్ట జరిగింది. కానీ మేము ఈ గుడి గురించి ఎక్కడ డబ్బులు మాకు ఏ నుంచి వచ్చినా కూడా ఈ గుడి సొంతంగా మేము కట్టినాం. మా వారికి ఆ కోరిక ఉండే గుడి కట్టాలి అని. ఆయన మెడికల్ కాలేజ్ సొంతంగా చేయాలని ఉండే, ఆయన ఆ కోరిక నెరవేరలేదు. అందుకని జీవితం అంతా ఆయన ఎప్పటికీ నా చిరస్థాయిగా నా పేరు ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ గుడి అతను కట్టించిండు. మొత్తం ఎంత అంటే తాను ఒక పైసా తీసుకోలేదు. కాకపోతే నా కొడుకులు అమెరికాలో నా కొడుకు ఉంటాడు, ఆ కొడుకు సాయం చేసిండు. ఇక్కడ ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు సాయం చేసిండు. ఇంకా కొంచెం మా బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలు కూడా కొంచెం సాయం చేసిండ్రు. అంటే కొద్దిగా చేసిండ్రు. నా కొడుకులు మాత్రం కొంచెం ఎక్కువగా చేసిండ్రు. కానీ మొత్తం కట్టడము నేను మా ఆయన చాలా కష్టపడి కట్టినాము ఈ గుడి ఎట్లా కట్టినాము ఏందనేది కూడా ఇప్పుడు నాకు అసలు తెలుస్తలేదు. నాకు ఇంకా కూడా నేను పనులు చేయిస్తూనే ఉన్నా. గుడికి ఎక్కడ ఏది లోటు లేకుండా నేను అన్ని సమకూరుస్తున్నా. ఏది కూడా ఇప్పుడు ఉండి మొన్న చేయించిన 1,10,000 పెట్టి ఉండి చేయించిన. అజయ విజయలే మొన్న చేయించిన. అలాగే స్వామికి కూడా ఏమి కావాలన్నా కూడా చేయిస్తున్నాం. కష్టపడుతున్నా, నేను చెయ్యాలి. ఎందుకంటే ఆయన ఇంత కష్టపడి ఇంత పెద్ద గుడి కట్టిపోయిండు. ఆయన కొన్ని చెయ్యని పనులు నేను చెయ్యాలని, నా మనస్ఫూర్తిగా నేను చెయ్యాలని గట్టిగా నిర్ణయం తీసుకొని ఈ గుడి గురించి నేను కూడా కష్టపడుతున్నా, చేయిస్తున్నా. నా పెద్ద కొడుకు కూడా ఎక్కువ దీంట్లో ఆయన పనులు చేస్తున్నాడు. ఆయనకు ఎంతవరకు చేయాలో ఆయన కూడా చేస్తున్నాడు. కాకపోతే ఇంకా ఒకటే లోటు ఏంటంటే మా వారు లేని లోటు మాత్రం చాలా ఉంది మాకు. ఆ లోటు అనేది నాకు ఇప్పుడు రాదు, ఇంతలో నాకు వస్తుందని కూడా లేదు నాకు. ఇంకా ఆయన లేని లోటుని నేనైతే సమకూర్చలేను కదా. కానీ ఈ జీవితంలో మేము చేసిన ఈ పని ఆ భగవంతుడు మొత్తం చేయించుకుంటుండు. మేము చేసినామంటే అది మేము చేసింది కాదు. ఆయన నాకు అలాగే
నాకు అన్నిట్లల్లో ఏ పని చేసినా కూడా నాకు అన్నీ కలిసి వచ్చినాయి. అంటే ఆయన నిర్ణయం ఉంది, మేము ఈ గుడి కట్టాలని, ఆయనకు మాతో చేయించుకోవాలని ఆయన కోరిక ఉంది. కాబట్టి ఆయన మాకు అన్నిట్లల్లో కూడా సహకరించి మేము ఏది చేసినా కూడా ఒక రూపాయి పెడితే మాకు 10 రూపాయలు వచ్చేటట్టుగా అట్లా చేసిండు ఆ స్వామి. అట్లాగే చేసినాము, అట్లాగే ఖర్చు పెట్టినాము. ఇంకా కూడా నేను ఖర్చు పెడుతున్నా. మళ్ళీ ఇప్పుడు రాజగోపురం కడుతున్నా. ఇప్పుడు కొంతమంది భక్తులు నాకు కొంచెం సాయం చేస్తున్నారు. ఆ సాయం తీసుకుంటున్నా, కానీ చాలా ఖర్చు అవుతుంది. అయినా చేస్తున్నా. ఇంకా ముందు కూడా రాజగోపురం కంప్లీట్ చేస్తా. ఇంకా ఈ గుడికి ఏమన్నా అయ్యేది ఉంటే కూడా చేస్తా. నా మనసు పూర్తిగా చేస్తా. నా జీవితం ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు గుడికి ఏమి సమకూర్చాలా అనేటివన్నీ సమకూరుస్తాను. అతను అయినంత వరకు చేస్తా. అంటే నేను చేస్తున్నాను కాదు, భగవంతుడు చేయించుకుంటుడు నాతోని. ఆయన నాకు ఇస్తున్నాడు. ఏది కూడా నేను ఏ పని చేసినా కూడా నాకు 4 పైసలు ఇస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా. అంతే. అది నేను చేసినాను నా గొప్ప కాదు. ఏంటంటే ఆ మాట అలా వస్తుంది కాబట్టి చెప్తున్నా. శివాలయం కూడా కట్టించినాము, వెంకటేశ్వర గుడి కూడా కట్టించినాము. మా వారి గుడి గురించి చాలా పోరాడిండు. మా వారి గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది, కథ చెప్పాలంటే చాలా ఉంది, కానీ చెప్పలేను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అమ్మ. మీరు ఇట్లే గుడి కట్టిస్తూ మీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను తల్లి.